వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. విశాఖలో భూములను కబ్జా చేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకువచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని భాజపా కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూటమి ఆధ్వర్యంలో మాధవధర నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. జగన్ పరిపాలనలో జరుగుతున్న మోసాలను, అవినీతిని ప్రజలు గమనించి ఓటు వేయాలని కూటమి భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. అనంతరం మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధ మాట్లాడుతూ అమరావతిలో రాజధానిని పూర్తి చేయకుండా నాశనం చేసిన ప్రభుత్వం విశాఖను రాజధాని చేస్తానని చెప్పి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, ప్రజా కూటమితో జగన్ ను ఇంటికి పంపించడానికి జనమందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి ఎంపీ అభ్యర్థి భరత్ మాట్లాడుతూ భూములను దోచుకోవడానికి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవధర, మురళీనగర్, కైలాసపురం పోర్టు స్టేడియం మీదుగా సీతమ్మధర వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ తో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. మా నాయకులు వంగవీటి రాధా గారు కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. అయితే ఇవాళ ఆయన విజయవాడ నుంచి వచ్చారు కాబట్టి ఇవాళ ఉత్తరము, పశ్చిమ, గాజువాక నియోజకవర్గాల్లో కూడా మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ప్రత్యేకంగా ఇవాళ 3 పార్టీస్ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి రాధా గారు కూడా ఆయన మెసేజ్ ఇచ్చి ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓడిపించాలి, జనాల్ని గెలిపించాలి అనే నినాదంతో వెళ్ళి ఇవాళ కుల మత ప్రాంత విభేదాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ ట్రై చేస్తుందో అందరినీ విడదీయడానికి దాన్ని తిప్పికొట్టి ఓటు రూపంలో అందరూ వచ్చి పెద్ద సంఖ్యలో ఓటేసి కూటమిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మన మంచి ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా ప్రతి చోట అభిమానించే వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారి కుమారుడు వంగవీటి రాధా గారు మాకు ఇక్కడికి వచ్చి ప్రచారానికి వచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. వారు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలనే ఒక సదుద్దేశంతో వారు చేస్తున్న కృషి తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాల్లో మార్పు తేవటానికి ముఖ్యమైన పాత్ర వారు పోషిస్తున్నారు. అందుకు వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఇవాళ అందరూ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా. దాంట్లోంచి వచ్చిన మాకున్న చిన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే 80% కూటమి అభ్యర్థులకి పడుతుంది, కేవలం 20% మాత్రమే వైసీపీకి పడుతున్నట్టుగా మాకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో డెఫినెట్గా 100% ఉమ్మడి కూటమి అభ్యర్థులే గెలుస్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి కనీసం డిపాజిట్లు వస్తాయా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 15 సీట్ల 20 సీట్ల అనేది ఉంటుంది తప్ప అంతకంటే రాదు. కేవలము జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారము ఉన్న ఆస్తులు కూడా దొంగతనం చేసే, లేకపోతే మన దగ్గర పోతున్నాయనే భావన ప్రజల్లో కూడా వచ్చింది. దయచేసి ఈ యాక్ట్ని కూడా మనం వచ్చే ప్రభుత్వము రద్దు చేస్తుంది అని చెప్పి ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచక కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. పన్ను విపరీతంగా 4 సార్లు ఇంటి మీద పన్ను వేశారు. అలాగే 8 సార్లు 6 సార్లు కరెంటు బిల్లులు పెంచి, నిత్యావసర వస్తువులు పెంచి అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది వైఎస్ఆర్సీపీ. అటువంటి వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఎవరు కూడా ఓటు వేయకూడదు. ప్రజలు కనుక వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే అది మన పిల్లల బంగారు భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానం. అట్లాగే మన రాష్ట్ర అభివృద్ధికి కూడా ఉరితాడు వేసిన దాంతో సమానంగా ప్రజలు భావిస్తున్నారు. దీని అందరూ కూడా ప్రజలు దయచేసి అర్థం చేసుకుని ఈ ఒక్క అవకాశం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ఒక్క అవకాశం ఇచ్చేసిన తర్వాత తెలిసింది సర్వనాశనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి ఈసారి ఉమ్మడి కూటమి అభ్యర్థిని గెలిపించి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు మా ముఖ్య అతిథి మా రాధా గారు వచ్చారు. వారిని కూడా మాట్లాడవలసిందిగా విన్నవించుకుంటాం. వైజాగ్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎలాగుందని చెప్పినది. ఈ ప్రాంతం ప్రజలు ఎంతోమంది ఇన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసింది.
ఇక్కడ క్యాపిటల్ నిర్మిస్తానని చెప్పని కేవలం భూ కబ్జా చేద్దామని చెప్పని ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నారు తప్ప ఏమీ లేదు ఇది. అక్కడ రాజధాని పూర్తి చేయలేకపోయారు, కానీ ఇక్కడ వచ్చి రాజధాని నిర్మిస్తారని చెప్పంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. ఇక్కడ కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద పెట్టుకుని మొత్తం భూ బకాసుల్లాగా మింగేద్దామని చెప్పని ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ చట్టం తీసుకొద్దామని చూస్తూ ఉన్నారు. ఇది ఒక పార్టీల కూటమి కాదు, ఇది ఒక ప్రజా కూటమి. ప్రజలు వాళ్ళే సరైన తీర్పు ఇవ్వబోతున్నారు. జగన్ ముఖ్యమా జనం ముఖ్యమా అని చెప్పంటే ప్రజలందరూ జనం ముఖ్యమని చెప్పని 13వ తారీఖు తీర్పు కూడా ఇస్తారని చెప్పని భావిస్తాం. సార్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు, కూటమి స్పందన ఏ విధంగా ఉంది సార్? ప్రజాస్పందన కూటమికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉన్నారు. కూటమి విజయం తథ్యమని చెప్పని కూడా ప్రజలందరూ తీర్మానించుకుని